హలో అండి, ఈరోజైతే మీకు ఎయిర్ బెలూన్ చూపిస్తున్నాను మనాలిలోని. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి. అసలు ఎలా దాంట్లోకి అసలు ఫైర్ అండ్ ఎయిర్ ఎక్కిస్తున్నారో, అంత పెద్ద బెలూన్ ఎలా ఫ్లై చేస్తున్నారో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకండి. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ చేశారు అక్కడ గ్యాస్ తోటి అనమాట. దాంట్లోకి డైరెక్ట్ ఎయిర్ అనేది పంపిస్తున్నారు. అది చూడండి, పెద్ద టెంట్ లాగా ఉంది. అసలు నాకైతే అప్పటి వరకు అలా పడుకొని ఉంది, దాని మీద క్రికెట్ ఆడుతున్నారు చిన్నపిల్లలు. సడన్గా అందులోకి ఎయిర్ ఎక్కించగానే చాలా పెద్ద బెలూన్ లాగా అయితే అయిపోతుంది. ఫుల్ ఎయిర్ అనేది ఒక హాఫ్ వరకు పంపిస్తున్నారనమాట. చూసారు కదా, ఇందాక ఎలా ఉంది, ఫ్లాట్గా ఉంది. ఇప్పుడైతే హాఫ్ వరకు దాంట్లోకి ఎయిర్ అనేది పంపిస్తారు. ఇక్కడైతే మా పిల్లలకు కూడా చూపించడానికి వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్తున్నారు. పక్కన అయితే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అసలు భయం లేకుండా. అంటే వాళ్ళందరికీ ట్రైన్డ్ కదండి. అండ్ ఇక్కడ ఇలా చిన్న బోర్డు వస్తుంది. మనాలిలోని చాలా దారిలో బోర్డులు ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి 1500 ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్. 1500 అండి. ఒకసారి వెళ్ళొచ్చు, అంత దూరం వెళ్ళి ఇలాంటి ప్లేసెస్కి మనం వెళ్ళినప్పుడు మరి తప్పదు, వెళ్ళాలి. పర్సన్కి 1500 ఛార్జ్ చేస్తున్నారు. అసలు అది గాల్లోకి వెళ్ళాక చూసారా, హాఫే ఫిల్ అయిందనమాట. ఇంకా అక్కడి నుంచి ఎయిర్ పెట్టరు, ఫైర్ తోటి అది ఫిల్ చేస్తారు. అది పడిపోతుంటే చాలా భయం వేసిందండి. దగ్గర నుంచి చూస్తుంటే చాలా భయంగా ఉంది అసలు. వాళ్ళు ఎంతమంది, ఒక 6 మెంబర్స్ 7 మెంబర్స్ మాట ఫైర్ తోటి. అసలు ఆ క్లాత్ అంటిపోద్దురా బాబోయ్ అన్నట్టు భయం వేస్తుంది. చూడండి ఎలాగా అతను ఫోర్స్ మీద ఎలా లాగి పట్టుకున్నారో. గాలి అయితే చాలా వేస్తుంది. కొంచెం వాళ్ళు ఎయిర్ని కూడా కంట్రోల్ చేసుకుంటారు అనమాట. ఇది చూడండి, కింద పడిపోతుందని పరిగెట్టి వెళ్ళిపోయాను. మా విన్నీ అయితే చాలా దూరాన్ని ఉంది. వీళ్ళందరూ అయితే దగ్గర నుంచి చూస్తున్నాను. ఈలోపు గ్యాస్ కూడా అయిపోయిందండి. గ్యాస్ కూడా మారుస్తున్నారనమాట. అది మధ్యలోకి వెళ్తే గ్యాస్ అయిపోతే ఏంటి పరిస్థితి అని అడిగాను. కానీ ఉన్న ఎయిర్ తోటి కిందకి అనేది ఆల్రెడీ కంట్రోల్స్ లాన్ ఒకరు ఉంటారనమాట కంపల్సరీ మనతోటి. వాళ్ళనేది కంట్రోల్ చేస్తారు. అదే కాకుండా దీనికనేది రోప్స్తో టైట్ చేశారండి. ఇక్కడ ఫుల్ ఫైర్ అండ్ సౌండ్ దగ్గరుంటే మీకు సౌండ్ అయితే నేను ఆడియో అయితే ఆఫ్ చేస్తాను, కానీ సౌండ్ అయితే బీభత్సం అసలు. ఆగుండి ఎయిర్కి అది ఆగట్లేదు, కంట్రోల్ అవ్వట్లేదు. ఆల్రెడీ 2-3 బ్యాచెస్ నించొని ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం ఫుల్ ట్రైనర్డ్ కాబట్టి వాళ్ళ కొంచెం టైం తీసుకున్న ఎయిర్ని అడ్జస్ట్ చేస్తూ దాన్ని అయితే నించోబెడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఎయిర్ బెలూన్ ఎక్కడానికి. కొన్ని ప్లేసెస్లో ఇంకా 2-3 ఉన్నాయన్నమాట. మా విన్నీ ఏకంగా చాలా దూరం వెళ్ళిపోయి అక్కడి నుంచి వస్తుంది. నేను విన్నీ చాలా దూరాన్ని ఉన్నాము. అండ్ మీకు ఆ ఎయిర్ ఫిల్ అయ్యే క్లాన్ కూడా చూపిస్తాను వాళ్ళకి ఫోన్. అండ్ చూసారా, అది ఎంత ఎయిర్ ఫిల్ అయినా కూడా కిందకి పడిపోతుంది. అమ్మో, అసలు అలా కంట్రోల్ చేస్తున్నారు అంటే వాళ్ళకి అలవాటు కాబట్టి అలా కంట్రోల్ చేయగలుగుతుంది అనిపించింది. ఇగోండి, రోప్ అయితే రెడీ చేసేస్తున్నారు. ఏకంగా మామూలు తోసేసి ఇక్కడ రోప్ అయితే లాగేస్తున్నాడు గాబరాగా. ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చారంటే ఆ వైట్ అండ్ బ్లూ షర్ట్ అతనికి ఏకంగా లాగేశారు అతను. అండ్ ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి మీకైతే ఇక్కడ చిన్న మంచు. నెక్స్ట్ మీకు ఆ స్నో దగ్గరికి వెళ్ళిన వీడియో కూడా చూస్తాను. ఇక్కడ చుట్టూ చాలా ప్రశాంతంగా అండ్ వాటర్ ఫ్లో కూడా అవుతుంది. అటుపక్క వాటర్ ఉంది. అండ్ ఇప్పుడైతే లోనకి చూపించమని ఫోన్ అయితే ఇస్తున్నాను నేను. ఇక్కడ చక్కగా కూర్చున్నారో చూడండి. ఎయిర్ అయితే ఫుల్ అయింది. కొంచెం ఎయిర్కి అక్కడ వెదర్కి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం వాళ్ళు కూర్చొని ఉన్నారనమాట. వావ్, లాన్ చూసారా, ఏదో టెంట్లో ఉన్నట్టు ఉంది కదండి. అది ఫుల్ రోప్స్ తోటి ఫుల్ ఫైర్ కూడా చాలా గట్టి క్లాత్ అనమాట. వీళ్ళందరూ లాన్ సిలిండర్ ఉంది. ఏదో బాల్కనీలో కూర్చున్నట్టు కూర్చుని ఈ అబ్బాయి అయితే మొత్తానికి దాన్ని అయితే అడ్జస్ట్ చేసి థ్రెడ్స్ తోటి మొత్తానికి కూర్చున్నారు. అండ్ ఇప్పుడైతే ఎవరైతే ఎక్కుతారో వాళ్ళ ఫ్యామిలీని అయితే పిలుస్తున్నారు. చాలా తీరిగ్గా కూర్చున్నాడు ఈ అబ్బాయి అయితే. చూసారా, అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది కదండి, అందుకని అంత బాగా కూర్చున్నారు. అమ్మో, ఫైర్ వేస్తుంటే మాత్రం, అది ఊగుతుంటే దగ్గరుంటే మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ అయితే చూడాలి. గ్యాస్ అయితే తీశారు కదండి, అందులో కొంచెం ఉండిపోయింది కదా, అదైతే మళ్ళీ వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే ఒక హైదరాబాద్ ఫ్యామిలీ ఎక్కారని వాళ్ళ తర్వాత మేమైతే ఎక్కాలి. వాళ్ళు ఎక్కుతున్నారు. వాళ్ళు ఎక్కేసాక మేమైతే ఎక్కాలన్నమాట. ఇంకా పే చేయలేదు నేను ఆ సౌండ్కి దానికి. నేనైతే ఫస్ట్ వీళ్ళు వెళ్ళనివ్వండి, తర్వాత పే చేయండి, నేను ఎక్కుతానని చెప్పాను. జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ 4 మెంబర్స్ అయితే ఎక్కేశారు. అండ్ ఈ రోప్స్ తోటి కొంచెం రిలీజ్ చేస్తారు. ఆ ఫైర్కి అది పైకి అయితే వెళ్తుంది. చూసారా, ఫుల్ మూన్లాగా ఎంత బాగుందో స్కైకి వెళ్ళాక. ఒక పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్ద ఒక 150 మీటర్స్ పైకి వెళ్ళినట్టే అనిపించింది. అండ్ ఇక్కడైతే బెలూన్స్ అమ్ముతున్నాడు. బెలూన్ బాయ్ పట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది అతను పట్టుకోవడం. అండ్ 5 రోప్స్ తోటి లాగి కంట్రోల్ అయితే చేస్తారు. అంత నుండి వాళ్ళైతే కింద దిగిపోయారు. నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు ఎక్కడానికి, నేనైతే ఎక్కలేదు. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇచ్చాను. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.